ప్రేమ్ గాంధీ గారు, ఆపరేషన్ కగారు గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఏదైతే మావోయిస్టుల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మావోయిస్టులు లేదా ఇక్కడ నక్సలైట్లు మన వాళ్ళే, వాళ్ళ మీద ఇలాంటి చర్యలు ఎందుకు, కక్షపూరిత చర్యలు ఎందుకు, ఇవన్నీ కూడా రకరకాలుగా అంటే మానవ హక్కుల సంఘాల నుంచి కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షాల నుంచి కానీ ఇలా రకరకాల వర్షన్స్ వినపడుతున్న పరిస్థితిలో కనీసం వాళ్ళని శాంతి చర్చలకు పిలిపించైనా మాట్లాడొచ్చు కదా అని ఇంకో వర్షన్ కూడా వినపడుతుంది. బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవు, మాట్లాడుకోవటాలు కూడా లేవు, ఆపరేషన్ కగారు యథాతథంగా జరుగుతోంది, అందుకు తగ్గట్టుగానే ఆపరేషన్ కూడా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఏంటి కేంద్రం లక్ష్యం ఏంటి, ఎందుకు మావోయిస్టుల మీద అంత కక్ష సాధిస్తున్నారు అనే దానికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే గౌతమ్ గారికి, విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఎక్కడ కూడా కక్షదింపు చర్యలు అవి అనేది ఏం లేదండి. జనరల్గా ర్యాండమ్గా జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచో అనుకున్నాం. దాని మీద చాలా సందర్భాల్లో మాట్లాడిన అంశం ఒకటే. రాష్ట్రంలో ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో వచ్చినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆడ ఎవరైతే హెగ్మా అనేటువంటి నాయకుడు ఉన్నాడు అనేటువంటి సమాచారం రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఉండాలి, మావోయిస్టుల వల్ల ఉన్నటువంటి పరిస్థితులు, గిరిజన ప్రజల్ని కానీ అమాయకుల్ని కానీ మందు పాత్రలు పెట్టి పేల్చినటువంటి దాఖలాలు, పోలీసులపై చేసినటువంటి దాడులే కానీ పోలీసుల మీద చేసి మందు పాత్రలు పెట్టి పేల్చినటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా పరిగణన తీసుకొని ఎప్పుడో అనుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని రాత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, దాని విధానంగా ప్రధానంగా నడుస్తూ ఉన్నాం. అంటే దీని మీద కూడా ఎట్లా నడుస్తూ ఉన్నాయి చర్చలు అని అంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అమాయకులు వాళ్ళు వీళ్ళు అని కాదు. ఇవాళ ప్రజల్లో ఇంత అవగాహన వచ్చి అనేక అంశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ కూడా మన ప్రజల్లో కూడా ఉండి ప్రజాపక్షాన మాట్లాడుతున్నటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నల గొంతుగా మాట్లాడుతున్నారు. అనేక సందర్భాలు వాళ్ళు మాట్లాడిన అంశంలో ప్రజల్లో కూడా వాతావరణం వచ్చి మార్పు వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నాం, చర్చలు అంటే ఆయుధాలు పట్టుకొని చర్చ కాదు. ముందు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఉన్నటువంటి ప్రతి నాయకుడైనా ముందు ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలతో లొంగిపోమనండి. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర లొంగిపోయి అధికారుల దగ్గర వాళ్ళు ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఇచ్చేసి లొంగిపోయి తర్వాత దాని మీద చర్చలు మాట్లాడేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అది లేకుండా ఇవాళ కూడా ఆయుధం ద్వారానే సాధిస్తాము, ఆయుధం ద్వారానే ప్రజల్లో ఒక బలమైనటువంటి నమ్మకాన్ని తీసుకొస్తామనంటే అది మూర్ఖత్వమైనటువంటి చర్యనే. అందుకోసమే ప్రభుత్వం చాలా సందర్భాల్లో మాట్లాడిన తర్వాతనే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలోనే తీసుకున్నటువంటి నిర్ణయం. 24,000 మంది భద్రతా బలగాలతోని ఆ ఉన్నటువంటి పూర్తి ప్రాంతాన్ని చేసుకొని ఎక్కడెక్కడైతే ఉన్నారు 28 మంది ఇప్పటివరకు కూడా దాంట్లో చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ పూర్తి స్థాయి అమలు ఇప్పుడు జరుగుతుంది. దాన్ని కూడా అందరూ కూడా నిజంగా కూడా ఎవరైతే ఈ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ మనమే కాదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి మీద ఉక్కుపాదం మోపిన జరుగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి. అలాగే గత ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా కొన్ని సందర్భాల్లో చర్చలకు పిలిచింది, కొన్ని సందర్భాలు వాళ్ళు కూడా సీరియస్ అయినాయి. జరిగినటువంటి 2-3 సంఘటనలు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మాజీలు ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నాము, నిజంగా కూడా శాంతి చర్చలు జరగాలి, మాట్లాడాలనుకుంటే ముందు వాళ్ళంతా కూడా ఎవరైతే అంటే ఈ నిషేధం కూడా మేము కాదు, కాంగ్రెసే పెట్టింది. ఏవైతే ఉన్నటువంటి సంస్థలునే ఆ సంస్థలను నిషేధం పెట్టిందే కాంగ్రెస్. నిజంగా కూడా కాంగ్రెస్ లేదా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళిద్దరు 2 పార్టీలు ఇవాళ వాళ్ళ గురించి సానుభూతి కోసమా లేదా ఇంకోటి ఏదో మాట్లాడుతుంది. మాట్లాడే ముందు మనం ఏం చేసినాం అనేటువంటి ఆలోచన వాళ్ళు కూడా పునరాలోచించాల్సినట్టు అవసరం ఉంది. ఇక్కడ ఎవరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎవరు చనిపోతున్నారు, సామాన్యులటువంటి ప్రజలు చనిపోతా ఉన్నారు, గిరిజనులు సామాన్యుల మీద చాలా సందర్భాలు జరిగినాయి. అది పూర్తిగా దాన్ని దేశంలో నక్సలిజం ఉంది అనేటువంటి వాతావరణం ఉండొద్దని కేంద్రం ఈ బలమైన నిర్ణయం తీసుకొని దాని ప్రయాణంగానే ఈ చర్చలు తప్ప ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశం అనేది కాదు, 3 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి శాంతి చర్చలకు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అనేది. శాంతి చర్చల కంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఇప్పుడేం శాంతి చర్చలు? ఒకవేళ నిజంగా ఉంటే ముందు సిలిండర్ గమ్మనండి అందరినీ. ఎవరు నాయకులు ఇవాళ శాంతి చర్చలు అంటారు, రేపంటారు. గతంలో అనేక సందర్భాల్లో శాంతి చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత ఏంది, అది కొంత పరిధి వరకే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఎట్లా జరిగేటువంటి కార్యక్రమం అట్లే జరుపుకుంటూ వచ్చినాయి. పోలీసుల మీద అధికారులు జరిగినాయి. ఒక పోలీస్ అధికారి ఆ రోజు ఆయన వివాహం ఉంటే ఆ రోజు ఆయన మీద మందు పాత్ర పెట్టి పేల్చారు. ఒక కానిస్టేబుల్ ఇంట్లో బర్త్డే ఉంటే ఆయనని జరిగినటువంటి సంఘటన ఇట్లా చాలా ఉన్నాయి. పోలీసులే కానీ సామాన్యులే కానీ ప్రజల మీద నిజంగా కూడా వీళ్ళకి తెలుసు ప్రభుత్వం ఉన్నటువంటి కోపంను అధికారుల మీద చూపిస్తూ ఉన్నారు కదా. నిజంగా శాంతి చర్చలు జరగాలి ఉండాలనేటువంటి ఇవాళ
ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. గతంతో పోల్చుకుంటే ఇలా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. అనేక విషయాల్లో మీరు తీసుకొని వచ్చు. ప్రజల మధ్యలో రండి. ప్రజా సమస్యలు ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ప్రజల మధ్యలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆయుధంతో యుద్ధం సాధిస్తాం, ఆయుధంతో ఏదో సాధిస్తాం అనేటువంటి అవసరం ప్రస్తుతం లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుధం ద్వారా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు రండి. మీరు ఉన్నటువంటి సమస్యలు మాట్లాడి ప్రజల్లో మాట్లాడి. ఎందుకు ఎంతోమంది మావోయిస్ట్ నాయకులు ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఉదాహరణలు చాలా చెప్పుకుంటూ పోతాం. కాంగ్రెస్లో అయినా, అప్పుడున్న గతంలో ఉన్న టీడీపీలో ఉన్నా, ఇప్పుడున్న టీఆర్ఎస్లో ఉన్నా, లేదా అనేక పార్టీలలో ఉన్నా, వీళ్ళంతా కూడా ఆ రంగం నుంచి ఇలా ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల్లో నిలబడి ప్రజల కోసం నిలబడుతున్నారు, మాట్లాడుతున్నారు. స్వాగతిస్తా ఉన్నాం కదా. అలాంటి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా కూడా ఆయుధాలు పట్టుకొని ఒకరినొకరిని చేసుకునే పరిస్థితి సమంజసమైనటువంటి పని కాదు కాబట్టి కేంద్రం దాని మీద ఉక్కుపాదం మోపాలనే ఆలోచనతో చాలా సీరియస్గా పనిచేస్తుంది. కానీ కరేగుట్టలో ఇప్పటికే మీరు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళ కోసము మందు పాత్రలు పెట్టాము, గిరిజనులు ఎవరు ఇటు రావద్దని మీరు బహిరంగంగానే ప్రకటన చేశారు. సో అటువంటిప్పుడు అంటే ఆ మావోయిస్టులు ఇంకా అక్కడే ఉంటారా, లేకపోతే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారా, ఏం జరుగుతోంది, ఇదన్నా కూడా వస్తుంది కదా. ఎలా మీరు వాళ్ళని ట్రేస్ చేస్తారు? ఇప్పుడు నీలం, సైరం కానీ దూరబిర కొండ అనేటువంటి 2-3 కొండలు అవన్నీ కూడా పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వచ్చినాం. అక్కడ జాతీయ జెండా కూడా ఎగరవేసినాము. పూర్తి కేంద్రం ఎక్కడెక్కడైతే మార్గాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి మార్గాలు, వాళ్ళు ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా కేంద్రం పూర్తి స్థాయి తీసుకున్నది. ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉన్నారన్న కూంబింగ్లో పూర్తి స్థాయి నడుస్తుంది. డ్రోన్ల ద్వారా కానీ, హెలికాప్టర్ ద్వారా కానీ ఏ సమాచారం ఉంటే ఆ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే గిరిజనుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా పూర్తిగా అరెస్ట్ అయిన అవకాశం దగ్గర అరెస్ట్ చేస్తూ ఉంది. కస్టడీ తీసుకునే అవకాశం దగ్గర కస్టడీ తీసుకుంటే ఎన్కౌంటర్ సందర్భాల్లో పరస్పర దాడులు జరిగినప్పుడు ఎన్కౌంటర్ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఒకటే లక్ష్యంగా ఈ ఏదైతే నక్సలిజం ఈ దేశంలో ఉండొద్దనే లక్ష్యంగానే పనిచేస్తుంది. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్